హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దొండకాయ పచ్చడి ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మనం దొండకాయలు కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకుందాం. ఆ తర్వాత పచ్చిమిర్చిని తీసుకుందాము, పల్లీలను కూడా వేయించి పెట్టుకుందాం. పచ్చిమిర్చిని మాత్రం మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇలా వేయించుకోవాలి. అందులోనే మనము కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. నేనైతే వేసుకున్నాను, బాగుంటుంది కదా అని. తర్వాత కొద్దిగా ధనియాలు వేసుకున్నాను, అందులోనే ఇంకా కొద్దిగా జీలకర్ర కూడా వేసాను. జీలకర్ర కూడా వేసి నేను ఇలా వేయించాను. ఇలా పచ్చిమిర్చిలో కరివేపాకు, జీలకర్ర, ధనియాలు వేసి మనం దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉత్తి కారం కూడా తినొచ్చు. ఇలా మనం వేయించుకున్న తర్వాత అయితే అదే ప్యాన్లో మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని మాత్రం మనం ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న టైంలో మనం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మాత్రం పచ్చడిలో మనము ఉత్తి పచ్చడి కాకుండా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసినాం కాబట్టి ఉత్తిగా తినరు కాబట్టి ఇలా పచ్చళ్ళు అయితే తింటే చాలా బాగుంటుంది. మనం ఆ తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత చింతపండు నానబెట్టుకొని కొంచెం ఇలా లాస్ట్లో వేయించి 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి కలిపి దించుకోవాలి. ఈ తర్వాత అయితే మనం పల్లీలు మిక్సీ పట్టుకుందాం. పల్లీలు మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే పచ్చిమిర్చి, వేయించుకున్న పచ్చిమిర్చిని అయితే వేయాలి. కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేయాలి. ఇలా అన్నీ వేసుకొని మాత్రం మనము గ్రైండ్ చేసుకోవాలి. మనము కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే మనం అందులో కొద్దిగా వెల్లుల్లిని వేసుకోవాలి. వెల్లుల్లిని వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము వేయించుకున్న దొండకాయల ముక్కల్ని ఈ కారంలో మనము మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనము మిక్సీ పట్టుకున్న తర్వాత మనము పోపు వేసుకోవడానికి ఆయిల్ అయితే హీట్ చేస్తాను. మనం పోపులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవి వేసాను. ఈ తర్వాత కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత అయితే నేను అందులో కొద్దిగా సరిపడా అంత పసుపు వేసాను. ఇలా ఇంకా పోపు రెడీ అయిన తర్వాత పచ్చళ్ళలో కలపాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దొండకాయ కర్రీ కంటే కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఈ పచ్చడి పిల్లలు కూడా చాలా బాగా తింటారు. కర్రీ అయితే మామూలుగా ఎవరు తినరు, ఎప్పుడు కర్రీనేనా అనిపిస్తుంది. ఇలా వెరైటీగా ట్రై చేయండి మీరు కూడా.